నమస్తే, వెల్కమ్ టు సంవాద్. సో లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసుకున్నప్పుడు వ్యవస్థ అనే ఒక డిస్కషన్ వచ్చింది. దాంట్లో వ్యవస్థ అనేది డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్. కానీ ఆ వ్యవస్థ ఫాలో అయ్యేటటువంటి రూల్స్, దాని స్ట్రాటజీని రిప్రజెంట్ చేయడానికి ఒక ఫేస్ అనేది ఉండాలి. ప్రస్తుతానికి 2014 నుంచి మనకు అది మోదీజీ ఆ ఫేస్ రిప్రజెంటేషన్ అయ్యారు. దాంట్లో కొంతమంది ఏమన్నారంటే అభివృద్ధి అనేది మెయిన్ ఫోకస్ లాగా పెట్టుకొని వికాస్ అనే ఫోకస్ మీద వెళ్ళాలని అన్నవాళ్ళు ఉన్నారు. అలాగే వెళ్ళారు కూడా మోదీజీ. రెండో వైపు కోర్ ఓటర్ బేస్ అనేది జనరల్గా సివిలైజేషనల్ కాజ్, హిందుత్వ కాజెస్ కోసం అని ఓట్లు ఇస్తున్నారు కాబట్టి దాని మీద కూడా ఫోకస్ ఉండాలి అన్నారు. ఇప్పుడు 2029 నెక్స్ట్ టైం ఎలక్షన్ జరిగేసరికి భారతదేశము ఎకానమికల్గా 3వ స్థానంలో ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. 2027 కల్లా $5 ట్రిలియన్ ఎకానమీ అవుతుందంటున్నారు. అలాగే ఉత్తరప్రదేశే ఒక $1 ట్రిలియన్ ఎకానమీగా తయారు చేయాలనే ఉద్దేశాలు కూడా ఉన్నాయి. సో బ్యాటన్ అనేది పాస్ చేయాలంటే నెక్స్ట్ అట్లాంటి లీడర్స్ ఉన్నారా? ఆ ఉన్న వాళ్ళకి అభివృద్ధిని ఫోకస్గా పెట్టుకోవాలా, లేకపోతే హిందుత్వం అనేది ఫోకస్గా పెట్టుకోవాలా అనేది వాటి చర్చ. సో ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ టైం మన డిస్కషన్ కూడా ఎన్నో కమెంట్స్ వచ్చాయి. ఆ కమెంట్స్ కూడా చాలామంది యాక్సెప్ట్ చేశారు, వాళ్ళు కూడా ఏకీభవించారు దట్ నెక్స్ట్ లైన్ లీడర్స్ కూడా బయటికి రావాలనేది. సో ఈ డిస్కషన్ మనతో పాటు యాజ్ యూజువల్ సాయి కృష్ణ గారు, నమస్తే అండి. సో మీరు కమెంట్స్ మీరు కూడా కొన్ని చూసుంటారు లాస్ట్ టైం. చాలా మంది ఒప్పుకున్నారు దట్ నెక్స్ట్ లైన్ లీడర్స్ ఉన్నారు, కొంతమంది అన్నారు కాదు మోదీజీ ఈజ్ ఆల్సో గుడ్ ఇనఫ్ రైట్ నౌ అన్నారు. బట్ మనం ఇవాళ డిస్కషన్ మనం ముందుకు తీసుకెళ్ళేది నెక్స్ట్ ఇన్ లైన్ లీడర్స్ అనేది ఉందా? కొంతమంది ఎక్స్ప్లిసిట్గా కమెంట్స్లో మెన్షన్ కూడా చేశారు పేర్లు. కొంతమంది అమిత్ షా అన్నారు, కొంతమంది యోగిజీ అన్నారు, కొంతమంది అన్నమలై అన్నారు. సో అట్లాంటి మనకి లీడర్స్ ప్రస్తుతానికి ఉన్నారా? నెక్స్ట్ ఇన్ లైన్ ఎవరు ఉండవచ్చు మీ అభిప్రాయంలో? లాస్ట్ మనం ఇంతకుముందు ఎపిసోడ్లో వ్యవస్థ అనే ఒక టైటిల్తో మాట్లాడాం. యాక్చువల్లీ మోదీ గురించి మనం మాట్లాడుతున్న క్రమంలో కొంతమంది కమెంట్స్ చేసిన వాళ్ళలో, ఇందాక మీరు చూపించిన కమెంట్స్లో కూడా అందులో ఏంటంటే అవునండి సాయి గారు చెప్పింది కరెక్టే, మోదీ గారు దిగిపోవాలి అని మాట్లాడారు. యాక్చువల్లీ నేను ఎప్పుడు మోదీ దిగిపోవాలని అనలేదు ఆ డిస్కషన్లో. నేను అన్నది ఏంటంటే మోదీ గారు చేసిన పనికి, ఆయన ఈ 10 ఏళ్లలో ఆయన చేసినటువంటి పని నిజానికి 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో జరగని ఒక అద్భుతమైన పని జరిగింది. అఫ్కోర్స్ దాంట్లో ఎలక్షన్స్లో ఒక అనుకున్న రిజల్ట్స్ రాకపోవచ్చు, ఇంకేమన్నా కావచ్చు, కానీ బట్ మోదీ ఆయన రిటైర్మెంట్ కూడా ఒక హైలోనే ఆయన రిటైర్మెంట్ జరగాలని నేను అన్నాను. అంతేగాని ఇప్పుడు ఏదో జరగాలి ఇప్పుడే పక్కకు తప్పుకోవాలని అనలేదు. అంత బ్లంట్గా కూడా ఇప్పుడు పరిస్థితి లేదు. సో ఇప్పుడు మీరు ఇందాక అన్న పాయింట్ ఏంటంటే మోదీ తర్వాత ఎవరు అనే చర్చ చాలా సంవత్సరాల నుంచి వస్తున్నదే. నిజానికి మాట్లాడితే మనం ఆల్మోస్ట్ యోగి ముఖ్యమంత్రి అయిన తర్వాత నెక్స్ట్ యోగి అవుతారని మొదలు పెట్టారు ఆల్రెడీ. సో మోదీ తర్వాత యోగి అవుతాడు అని చాలా మంది అనుకుంటూ వస్తున్నారు. దీనికి ఒక బేస్ కూడా ఏంటంటే ఆయన హిందుత్వ కూడా స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తున్నారు. అలాగే యూపీ మోడల్ ఆఫ్ గవర్నమెంట్స్లో బాగా అభివృద్ధి చూపించారు అంటారు. సో మీ అభిప్రాయంలో కూడా ఇప్పుడు యోగిజీ అనేది రెండు చూపించగలిగారు, హిందుత్వాను మళ్ళా అభివృద్ధి అనేది? రెండు చూపించారు. యాక్చువల్లీ దానికంటే ఇంకొక రీజన్ ఉంది. మీకు సిమిలారిటీస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఊహించకుండా అసలు ఎవరు అనుకోని ఒక విధంగా నరేంద్ర మోదీ ఎలాగైతే ముఖ్యమంత్రి అయ్యారో, యోగి ఆదిత్యనాథ్ కూడా సడన్గా అసలు ఆయన ముఖ్యమంత్రి అవుతారు అని ఎవరు ఊహించలేదు. సడన్గా ఆయన ముఖ్యమంత్రిని చేశారు. ఓకే, ఎందుకంటే ఆయనకున్న ట్రాక్ రికార్డుని బట్టి చూస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యేంత వరకు, యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా ఎవ్వరికీ ఆయన గవర్నెన్స్ గురించి, ఆయన పార్లమెంట్లో అడిగిన ప్రశ్నల గురించి, లేకపోతే ఆయనకున్న విజన్ గురించి, లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడం గురించి, వీటన్నిటి గురించి ఎవ్వరికి అసలు కనీస అవగాహన కూడా లేదు. ఫైర్ బ్రాండ్ లీడర్ అనే తెలుసు అందరికి. ఒక రెబెల్ యాటిట్యూడ్తో ఒక మాస్ లీడర్గా, హిందుత్వ లీడర్గా కనిపించినటువంటి వ్యక్తి. ఆయన స్పీచ్లు కూడా అంతకుముందు స్పీచ్లు అన్ని చూస్తే కూడా ఆ తాజ్ మహల్ పేరు మార్చడం దగ్గర నుంచి, ఆ ఓవైసీని తిట్టడం దగ్గర నుంచి ఇవే ఉంటాయి. ఎక్కువ పేర్లు మార్చడం అనేది ఎక్కువ ఆయన పేరు మార్చడానికి ఆయన యూఎస్పీ యాక్చువల్ ఆ టైంలో. బట్ అట్లాంటి వ్యక్తి పూర్తిగా గవర్నెన్స్ లో ఇంత బాగా చూపించడము, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడము, ఒక రకంగా చెప్పాలంటే యూపీ ఎకానమీ గురించి డిస్కస్ చేయడం ఎప్పుడు చూడండి ఈసారి. సో అట్లా చేస్తున్న క్రమంలో ఈవెన్ మోదీ ఏదైతే గుజరాత్లో, ఆయనకు కూడా గుజరాత్లో హిందుత్వ అంశాలకు సంబంధించి గుజరాత్ రైట్స్ అయిన తర్వాత ఆయన ఒక హిందుత్వ లీడర్గా ఆయనను ప్రొజెక్ట్ చేసిన విధానము, అండ్ తర్వాత ఆయన మొత్తం డెవలప్మెంట్ అనేది తీసుకోవడము, వికాస్ గురించి మాట్లాడడం, గుజరాత్ అభివృద్ధి గురించి మాట్లాడడము, ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడడము మనం మోదీ గారు చూసాం. మోదీ గారు అట్లాగే 3 టర్మ్స్ ఆయన ముఖ్యమంత్రి అయ్యారు.
కన్సెక్యూటివ్గా. ఈవెన్ యోగి ఆదిత్యనాథ్ కూడా 2 టర్మ్స్ అయిపోయినాయి, ఇప్పుడు 3వ టర్మ్ కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇట్లా ఒక వరుస క్రమం నడుస్తున్నప్పుడు ఆబ్వియస్లీ మోదీ తర్వాత యోగి అనడం అనేది నడుస్తాం, చాలా మంది అన్నారు అట్లా. ఎగ్జాక్ట్లీ. బట్ ఐ డోంట్ థింక్, నేను దానికి రాలేకపోతున్నాను, ఎందుకంటే మీరు అడిగారు కాబట్టి, సంవాద్ కాబట్టి. ఇది డెఫినెట్లీ నరేంద్ర మోదీ గారి ఏజ్ 73 సంవత్సరాలండి, యోగి 52, అమిత్ షా 59 అండి. ఓకే, నా పాయింట్ ఏంటంటే, నేను యూపీ మొన్న అంతకు ముందంతా కూడా నేను అదే ఆలోచించాను, కానీ నిజంగా మొన్న యూపీలో పర్యటించి వచ్చిన తర్వాత అక్కడంతా తిరిగి వస్తున్న తర్వాత చూస్తుంటే యూపీ $1 ట్రిలియన్ ఎకానమీ కావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం ఇండియా $5 ట్రిలియన్ ఎకానమీ 2027 కల్లా అవుతుంది, 3rd లార్జెస్ట్ ఎకానమీ అవుతుంది అనేది ఒక అంచనా. అందులో 1 ట్రిలియన్ యూపీ నుంచి కాంట్రిబ్యూట్ చేయాలనేది యోగి గారు లక్ష్యంగా పెట్టుకున్నారు. అండ్ అక్కడ ఉన్న అనేక వైరుధ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి, పెద్ద స్టేట్ అది, ఆ స్టేట్లో చాలా సమస్యలు ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ దగ్గర నుంచి చిన్న దగ్గర నుంచి పెద్ద అంశాల వరకు బోలెడని ఇష్యూస్ సెటిల్ చేయాల్సినవి ఉన్నాయి. సో నిజానికి యోగి గారి అవసరం ఈ రోజు, అంటే నెక్స్ట్ 2029కి, అంటే ఆయన కనీసం ఇంకొక 3 టర్మ్స్ ఖచ్చితంగా ఆయన ఉంటే కానీ, 4 టర్మ్స్ నిజంగా 3 టర్మ్స్లో అవుతుందని నేను కూడా అనుకోవట్లేదు, యూపీ రూపురేఖలు మారుతాయి. సో యోగి గారి అవసరం భారతదేశానికి ఎంత ఉందో కానీ యూపీకి మాత్రం ఎక్కువగానే ఉందని నా అభిప్రాయం. యూపీలో సెటిల్ చేయాలి. రీసెంట్ గా కొన్ని ఛాలెంజెస్ చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ చెప్పడం ఏంటంటే, కొన్ని పుకార్లు ఎట్లా వస్తున్నాయంటే, యోగీజీని ఒక విధంగా మేబీ ఆయన కొంచెం సైడ్కి తీసుకొచ్చే అట్లా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రకరకాలుగా ఒపోజిషన్ కూడా ఆయన కొంచెం టార్గెట్ చేస్తుంది. కొంతమంది అనడం, ఇది కన్ఫర్మ్ రిపోర్ట్ కాదు కానీ కొంతమంది అనడం ఇంటర్నల్గా కూడా కొంతమంది ఆయన థ్రెట్ లాగా చూస్తున్నారని. ఇన్ఫాక్ట్ ఒక రీసెంట్గా వచ్చిన విమర్శ ఏంటంటే, ఇప్పుడు ఆయన పవర్లోకి వచ్చిన వెంటనే మనకి ఇక్కడ లోక్సభ టాలీ తగ్గిందని కొంతమంది, ఇంకోటి డిప్యూటీ సీఎంలు ఆయన మీటింగ్స్కి అటెండ్ అవ్వట్లేదని కొంతమంది. సో ఇట్లాంటి విమర్శలు కొన్ని వస్తున్నాయి. సో అఫ్కోర్స్ ఇది కంపేర్ చేస్తే నరేంద్ర మోదీ గారిది కూడా, ఆయన 2002 అని సీఎం అయిన తర్వాత 2004 పార్లమెంట్ ఎలక్షన్స్లో 20 సీట్లు ఉండే గుజరాత్కి 14కి దిగింది. సో సిమిలర్గా ఇప్పుడు కూడా మనం యూపీలో అదే చూసాం. సో ఇవన్నీ మేబీ అది యోగీజీని పుష్ చేయకుండా ఆపే ప్రయత్నాలు జరుగుతున్నాయా, ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా రెండు వైపులా? జరుగుతాయి, డెఫినెట్లీ. పాలిటిక్స్లో అన్నీ జరుగుతాయి కదండి, ఎవరికైనా. ఇక్కడ అది అందుకే అంటారు, ప్రత్యర్థి లేకపోతే మనవాడా కాదు, అంటే నీవాడా నావాడా అనేది ఉంటుందని చెప్పేసి, శత్రువా లేకపోతే మిత్రుడా అని కాదు, నీవాడా నావాడా అనేది ఉంటుందని. సో బయట పాలిటిక్స్ ఎంత ఉంటాయో ఇక్కడ పాలిటిక్స్ ఎంత ఉంటాయి. యోగి ఆ పాలిటిక్స్ ఎదుర్కోవాల్సిందే, యోగి ఏం మినహాయింపు కాదు. ఈవెన్ వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఇట్లాంటివి జరిగాయి. అద్వానీ గారికి వాజ్పేయి గారికి కూడా చాలా సందర్భాల్లో చాలా సంఘర్షణలు ఉండేవి, బట్ దే కుడ్ హ్యాండిల్ ఇట్. సో అది ప్రతి సందర్భంలోనూ ఇట్లాంటివి జరుగుతూనే వస్తూ ఉంటాయి. ఆ జరుగుతున్న క్రమంలో బీజేపీ ఏమి మినహాయింపు కాదు. బీజేపీలో కూడా డెఫినెట్లీ వర్గ రాజకీయాలు ఉంటాయి. ఒక వర్గం ఒకరిది, ఒక వర్గం ఒకటిది ఉంటుంది. యోగి అగేన్స్ట్ మోదీ ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు కానీ, బట్ అలాంటి వాతావరణం బిల్డ్ చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అది ఆ ప్రయత్నాల్ని అధిగమించడమే అసలైన రాజకీయం. సో మేబీ వీ కెన్ సే దట్ ఇప్పుడు అభివృద్ధిను హిందుత్వనే కాదు, ఒక మూడోది ఒకటి అమికబిలిటీ అనేది ఉండాలి. అంటే నేను ఇప్పుడు అదే అడుగుతున్నాను. ఇప్పుడు నాకు చెప్పిన దాంట్లో యోగి 52 సంవత్సరాలు, అమిత్ షా 59 సంవత్సరాలు. నేను మీరు అందాక అన్నది హిందుత్వన అభివృద్ధి నాకు కనిపించట్లేదు. 2029కి నాకు కనపడుతుంది ఏంటంటే అమికబిలిటీ ఏమో అని నేను అనుకుంటున్నాను. ఇట్స్ జస్ట్ మై గెస్, అంతే. అంటే ఇవాళ ఇప్పుడు 240 సీట్లు వచ్చాయండి. సో క్లియర్ మెజారిటీ వస్తే మీ పార్టీ ఎవరు నిర్ణయించుకుంటుందో వాళ్ళు నిర్ణయించుకోవచ్చు, ఇట్స్ ఓకే, దాంతో సమస్య ఏం లేదు. క్లియర్ మెజారిటీ రాకపోతే, క్లియర్ మెజారిటీ అనేది 3 టర్మ్స్ అయిపోయిన తర్వాత కూడా క్లియర్ మెజారిటీ తెచ్చుకోవడం అనేది ఒక లెక్క. అండ్ తెచ్చే క్రమంలో పార్టీని ఏకతాటిపైకి నడిపించడం కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి అన్ని పార్టీలతో అలయన్సెస్ కలపడం కావచ్చు, అలయన్సెస్ చేయడం కావచ్చు, ఎక్కడైనా ఏదైనా విభేదాలు ఉంటే వేరే పార్టీలు వాటిని చీలికలు తీసుకురావడం కావచ్చు. ఒక బీజేపీ సిస్టమ్ని విజయ తీరాలకు నడిపించే చాకచక్యం ఎవరికి ఉంటుందో, ఈ సిస్టమ్ ఎన్డీఏ కూటమిగా దాన్ని స్ట్రాంగ్గా ఉంచగలిగే నాయకత్వం ఎవరికి ఉంటుందో, మేబీ వాళ్ళు నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అవుతారనేది నా అభిప్రాయం. అంటే మీ అభిప్రాయం అంటే వాళ్ళు విపక్షం కూడా వాళ్ళని మరీ ఎక్కువ అపోజ్ చేయకుండా, ఓకే, ఎగ్జాక్ట్లీ, అమికబుల్ గా ఉండడం అనేది లెక్క. డెఫినెట్ గా అమికబిలిటీ అనేది ఒక ఇష్యూ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఒక పెద్ద ఫిగర్ గా మారిపోయారు కాబట్టి, నరేంద్ర మోదీ పేరిట ఎలక్షన్ జరిగింది కాబట్టి, నిజంగా నరేంద్ర మోదీ గారికి తక్కువ సీట్లు వస్తాయని ఎవరు అంతగా ఊహించలేదు కాబట్టి, సర్ప్రైజింగ్ గానే 240 సీట్లు వచ్చాయి కాబట్టి, నరేంద్ర మోదీకి వ్యతిరేక స్వరాన్ని వినిపించడానికి ఎవరు ఇష్టపడట్లేదు. కానీ
నరేంద్ర మోదీ స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం ఈ రోజైతే బీజేపీలో ఇంకెక్కడా లేదు. బీజేపీనే కాదు, ఇంక ఏ పార్టీలో లేదు. ఆ లెవెల్ ఆఫ్ లీడర్షిప్, అంటే ఆ టవరింగ్ పర్సనాలిటీస్ ఇంకే పార్టీలోనూ కనిపించట్లేదు. సో డిసెంట్ రావడానికి కూడా కష్టం నరేంద్ర మోదీ అయితే. బట్ నెక్స్ట్ రాబోయే రోజుల్లో డిసెంట్ ఎవరిపైన రావచ్చు, ఎవరిపైన నిరసన రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అమిత్ షా అనే ఒక ఫ్యాక్టర్ మనం మర్చిపోలేము అంటున్నాను. యోగి ఈజ్ డెఫినెట్లీ, మోదీ తర్వాత యోగి అని అందరి చూపులు ఉంటాయి, కానీ అమిత్ షాని మనం తక్కించలేము. అమిత్ షా ఖచ్చితంగా ఆయన ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఏమో అన్న నాకు కూడా అనిపిస్తుంది. పాయింట్ ఒకటి ఉంది, అమికబిలిటీ అని, అంటే అందరితో మంచిగా కలిసి ఉండే టైప్ అన్నారు. మరి అమిత్ షాకి అందరితో కలిసి ఉండగలరు, అందరితో ఫ్రెండ్లీగా ఉండగలరు అని ఇమేజ్ ఉందంటారా? ఎగ్జాక్ట్లీ, అందరు అమికబిలిటీ అంటే కేవలం నితిన్ గడ్కరీ వైపు వెళ్తాయి అందరి కళ్ళు. కరెక్ట్. నితిన్ గడ్కరీ, లేకపోతే అరుణ్ జైట్లీ గారు ఉండేది, వెంకయ్య నాయుడు గారు, లేకపోతే సుష్మా స్వరాజ్ గారు, వీళ్ళందరూ ఉండేది ఇది వరకు. బట్ నిజానికి అంటే వాళ్ళందరూ కొంచెం యాక్టివ్ పాలిటిక్స్ లేరు. ఉన్నది ఒక నితిన్ గడ్కరీ గారు ఉన్నారు. నితిన్ గడ్కరీ వైపు అందరి చేతులు పోతాయి. కానీ ఈరోజు నా అభిప్రాయం ఏంటంటే, ఈరోజు దేశంలో ఏ పొలిటికల్ పార్టీ లీడర్ అయినా చేరుకోగలిగే ఒక వ్యక్తి అమిత్ షా. ఏ పొలిటికల్ పార్టీ లీడర్నైనా, లేకపోతే ఏ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తినైనా సరే రెస్క్యూ చేయాలన్నా, ఇబ్బందులు క్రియేట్ చేయాలన్నా కానీ పవర్ చేతిలో కలిగినటువంటి వ్యక్తి అమిత్ షా. కానీ నా దృష్టిలో మోదీ తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లేకపోతే సిబిఐ ఇవన్నీ వాడి ఇబ్బందులు కలిగించినప్పుడు, ఇన్ఫాక్ట్ తమిళనాడులో అక్కడ ఏదైనా కావచ్చు, నేను అందుకే రెండు అన్నాను, ఇబ్బందులు కలిగించాలన్నా, రెస్క్యూ చేయాలన్నా. మరి అప్పుడు అమికబిలిటీ వస్తుందంటారు, ఇబ్బంది ఎట్లా వస్తుంది? డెఫినెట్లీ. సో అదే జరిగింది కదండి. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసాంగా. చంద్రబాబు నాయుడు గారు ఏ రాజకీయమైనా అంతేగా. ఇప్పుడు రాజకీయాలు ఏదైనా అంతేగా. ఇవాళ మొన్నటికి మొన్న కవిత జైల్లో ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ విలీనమవుతుందన్న చర్చ మొదలైంది. జరుగుతా తర్వాత సంగతి. బట్ ఎందుకు మొదలైంది? నితీష్ కుమార్ కి అసలు నరేంద్ర మోదీకి పడేదే కాదు. బట్ నితీష్ కుమార్ ఎలా ఎన్డీఏలో జాయిన్ అయ్యారు? ఎవరు మాట్లాడి ఉంటారు? తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో జాయిన్ అవ్వడానికి నితిన్ గడ్కరీ గారు మాట్లాడారా? ఎవరితో మాట్లాడితే అయింది? ఆబ్వియస్లీ. సో మనం అనుకుంటాం, మనము పాలిటిక్స్లో మనకు కనిపించేది ఎలా ఉంటుందంటే, ఎమోషనల్గా మనకు కనిపించేవి వేరు, ఎమోషనల్గా మనం ఆలోచిస్తే కనిపించేవి వేరు. ఈయన చాలా క్రూకెడ్ పొలిటీషియన్, ఈయన చాలా షూడ్ పొలిటీషియన్, ఇవన్నీ మనం ఆడుతుంటాం చాలా. బట్ అదే క్రమంలో ఆ క్రూకెడ్నెస్ లేకపోతే ఆ షూరిటీ వెనకాల ఇంకొక టేబుల్ కూడా ఉంటుంది, కూర్చోవడానికి కావాల్సినటువంటిది అని. సో అది పాలిటిక్స్లో చాలా మందికి తెలియని విషయం. ఇప్పుడు మనం పివి నరసింహారావు గారు ఉన్నారు అనుకోండి, ఆ జాత శత్రువు ఆయన. పివి నరసింహారావు గారు 244 సీట్లు అండి వచ్చినవి. బట్ ఆయన ఎలా గొప్ప గొప్ప సంస్కరణలు చేయగలిగారు అంటే, ఆయనకు పక్క పార్టీ ఈవెన్ బీజేపీ నుంచి కూడా సపోర్ట్ ఉంది. వాజ్పేయి గారు సపోర్ట్ చేశారు. అంటే మీకు అమికబిలిటీ అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ వన్ వే, ఇట్ ఈస్ ఇంకా రకరకాల అంశాలు దీంట్లో ముడిపడి ఉంటాయి. రేపొద్దున ఏమో చెప్పలేం, ఏ మమతా బెనర్జీయో ఎన్డీఏలోకి వచ్చినా ఆశ్చర్యం లేదు. నేను అది ఇవాళ మనం ఎన్ని మాటలు మాట్లాడుకున్నా రాజకీయాల్లో శత్రువులు మిత్రులు శాశ్వతంగా ఉండరు అనేది చెప్తూ ఉంటారు. కానీ నా ఉద్దేశం అది నిజమే, దాంట్లో ఏం డౌట్ లేదు. ఎవరు ఎప్పుడు ఎక్కడికి వస్తారో ఎవడు ఎట్లా పోతారో ఏమీ తెలియని పరిస్థితుంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చి 2019 తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ నాయకులు అందరూ విపరీతమైన కోపంతో ఉన్నారా లేదా? సో వీళ్ళిద్దరూ కలిసి హ్యాపీగా ఇవాళ గవర్నమెంట్ ఫామ్ చేశారా లేదా? విచ్ ఇస్ గుడ్ ఫర్ ద స్టేట్, ఒక రకంగా చెప్పాలంటే విచ్ ఇస్ గుడ్ ఫర్ ద స్టేట్. అమికబిలిటీ అంటే ఇప్పుడు లెట్స్ సే పొలిటికల్ గా మీరు అన్నట్టు లెట్స్ టేక్ ఇప్పుడు తమిళనాడు సెంథిల్ బాలాజీ అని కరూర్ కాన్స్టిట్యుయెన్సీ అనుకుంటా, ఆయనని ఈడీ ద్వారా ఆయన జైల్లో ఇంప్రిజన్ చేశారు ఆయన. ఇప్పుడు అమికబిలిటీ వైజ్ చూస్తే డిఎంకే బీజేపీ దగ్గర అమికబిలిటీ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా కొంచెం తక్కువ ఉంటుందేమో కదా. అలాగే పొలిటికల్గా లెట్స్ సే వాళ్ళు సరే సెటిల్మెంట్ చేసుకుందాం, సెట్ అయిపోదాం అనుకున్నా కూడా ప్రజల మధ్యలో కంపారిటివ్లీ ఇప్పుడు అమిత్ షా ఆయన వస్తే ఆయన ఒక అమికబుల్ ఫిగర్ లాగా అట్లీస్ట్ విపక్షం ఓట్ బేస్ చూడకపోవచ్చు కదా ఆయన అమికబుల్ అంటే. అమికబుల్గా అంటే మన అర్థం రెండు కోణాలు ఉన్నాయి ఇందులో. అమికబుల్ అంటే ఏంటి అంటే సాఫ్ట్గా హ్యాపీగా ఉండడం ఒక లెక్క, రెండో లెక్క ఉంటుంది. ఇప్పుడు మీరు ఇది కొంచెం క్రూయల్గా అనిపించవచ్చు ఈ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు పోలీస్ ఇంటరాగేషన్ ఉంటుందండి. పోలీస్ ఇంటరాగేషన్ ఎప్పుడు ఎలా జరుగుతుందంటే, ఒకడు వచ్చి విపరీతంగా కొడతాడు ఒక పోలీస్ ఆఫీసర్, ఇంకొకరు వచ్చి టీ పట్టుకొని వచ్చి కూర్చొని ఎందుకు ఇదంతా గుడ్ కాప్ బ్యాడ్ కాప్ టెక్నిక్ ఉంటుంది. ఆ రెండు కలిసిన వ్యక్తి నాకు తెలిసి అమిత్ షా అనిపిస్తుంది అని అంటున్నాను నేను. అమిత్ షానా ఇంకో అట్లా కనబడుతుంది అంటున్నాను. ఎంత సీరియస్గా ఒక పెద్ద రైవల్రీ కనిపించిన ప్లేస్ నుంచి మళ్ళీ ఇద్దరు ఫ్రెండ్స్ చెట్టాపట్టలు వేసుకొని ఎలా ఉండగలుగుతున్నారు అండ్ నిజంగా మాడితే ఇవాళ మనం అందరం రివర్స్లో మాడుతున్నాం అంటున్నాను నేను. ఎందుకంటే అమిత్ షా వచ్చిన తర్వాతనే
అన్ని పార్టీల నాయకుల్ని బీజేపీలో చేర్చుకోవడం అనే సంప్రదాయం మొదలైంది. రైట్. అమిత్ షా బీజేపీ అధ్యక్షుడు అయిన తర్వాతనే ఇట్స్ ఓకే, మనం ఆ పార్టీ నుంచి తీసుకుందాం, ఈ పార్టీ నుంచి తీసుకుందాం, ఎవరైనా సరే తీసుకుందాం అనే ఒక కల్చర్ బీజేపీలో ఫామ్ అయింది. అది బీజేపీ స్ట్రాంగ్ అవ్వడానికి ఉపకరించిందనే చాలా మంది అంటారు. ఒకవేళ ఫెయిల్ అయితే ఫెయిల్ ఉందంటారు, అది వేరే విషయం. బట్ ఈ రోజు అయితే అంటే నేను ఏ పార్టీ నాయకుడైనా సరే బీజేపీలో జాయిన్ కావడానికి ఆస్కారం ఉన్నటువంటి ఒక అవుట్లెట్ లేదా ఒక కౌంటర్ లేదా ఒక ప్లేస్ ఏదైనా సెంటర్ ఏదైనా ఉంది అని అంటే అది ఆబ్వియస్లీ అమిత్ షా ఆఫీసే కదా. ఎవరైనా ఒక చిన్న జస్ట్ ఈ వాదన కోసం నేను ఇచ్చే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు అప్పట్లో 2014 అప్పుడు సెంట్రల్గా ఎంతో మంది పెద్ద పెద్ద ఫిగర్స్ ఉన్నారు. ఇన్ఫాక్ట్ మోదీజీ పేరు అనేది కూడా అప్పట్లో అంత ప్రామినెంట్గా లేదు, సడన్ గా దూసుకుంటూ వచ్చారు. కానీ మోదీజీ దగ్గర ఉన్నది ఏంటంటే ఒక ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉంది. గుజరాత్ లో ఒక అభివృద్ధి చేయించారు అక్కడ అని చెప్పి ప్రూవెన్ మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ తెలితే ఇప్పుడు అమిత్ షాకి మీరు అన్నట్టు ఆయన చాలా ష్రూడ్ పొలిటీషియన్ అని అది డెఫినెట్ గా పేరు ఉంది. కానీ అభివృద్ధి చూపించడం అనే దాంట్లో మనకి అమిత్ షా కంటే కూడా మనకి యోగిజీ నుంచి అది కనబడుతుంది కదా, మనకి ఓపెన్ గా కనబడుతుంది. ఆయన అభివృద్ధి చేస్తున్నారు, అలాగే ఆయన మొదట్లో ఏమనుకున్న ఫైర్ బ్రాండ్ ప్యూర్ హిందుత్వం అనుకున్నారు, కానీ ఆయన ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ చూపించారు, హిందుత్వ కూడా చూపించారు. మళ్ళీ రెండో వైపు ఇన్ఫాక్ట్ ఫస్ట్ లేపేసిన మాఫియా అతను కూడా ఒక హిందూ అతనే, దూబే అతను, వివేక్ దూబే ఫస్ట్ ఆయనే లేపేశాడు ఆయన. సో అక్కడ ఒక విధంగా ఎట్లా చూపించారంటే ఐఎమ్ డూయింగ్ అ బ్యాలెన్స్ ఆఫ్ బోత్ అన్నట్టు చూపించారు ఆయన. సో ఆ యాంగిల్లో చూస్తే యోగి లాంటి వాళ్ళకి డోంట్ దే హ్యావ్ అ హయ్యర్ ఛాన్స్ కంపేర్ టు అమిత్ షా? మేబీ కరెక్టే, పాపులారిటీ వైజ్ యోగికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి డెఫినెట్లీ పాపులారిటీ ఈ విషయాలు. పొలిటికల్ ఈక్వేషన్స్ ఈజ్ డిఫరెంట్. అండ్ ఇంకోటి ఢిల్లీని హ్యాండిల్ చేయడం అనేది ఒకటి ఉంటుందండి, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. నేను చాలా సీరియస్గా మాట్లాడుతున్నాను. గుజరాత్ నుంచి వచ్చినటువంటి ఒక సిస్టమ్, నిజానికి గుజరాత్కి సంబంధించినటువంటి నరేంద్ర మోదీ గారు కావచ్చు, లేకపోతే అమిత్ షా కావచ్చు, లేకపోతే ఈవెన్ చాలా మంది కొంతమంది నరేంద్ర మోదీ గారితో పనిచేసినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కావచ్చు, వీళ్ళందరూ ఢిల్లీకి వచ్చారు. ఈ రోజు ఢిల్లీలో చర్చ ఏంటంటే, ఢిల్లీ అనే ఒక జింక్స్, అది నిజానికి ఢిల్లీకి సంబంధించి ఆ లాబీ ఉంది చూసారా, అది కొన్ని సంవత్సరాల తరబడి అక్కడ ఒక లొటియన్స్ అంటారా ఇంకోటి అంటారా ఒక సిస్టమ్ని ఫామ్ చేసి పెట్టారు. సో ఆ సిస్టమ్ని కంట్రోల్లోకి తీసుకోవడానికి నరేంద్ర మోదీ గారికి 10 ఏళ్ళు పట్టింది, ఇంకా ఇప్పటికీ పూర్తి కంట్రోల్లోకి రాలేదు. సర్కార్ కిసీ కా భీ హో సిస్టమ్ హమారా హీ చల్తా హై అని కశ్మీర్ ఫైల్స్ లో డైలాగ్ ఏదైతే ఉందో అది ఈ రోజుకి కనిపిస్తోంది. నరేంద్ర మోదీ గారు 10 సంవత్సరాల పాలన జరిగిన తర్వాత కూడా ఈ రోజుకి ఇంకా చాలా విభాగాల్లో లెఫ్ట్ ఎకో సిస్టమ్ పాత్రే ఎక్కువగా ఉంది. సో అది కంట్రోల్లోకి తీసుకోవడము, మీరన్నా నరేంద్ర మోదీ అండ్ అమిత్ షా ఒక 10 ఏళ్ల పాటు బిల్డ్ చేసినటువంటి ఎకో సిస్టమ్ కూడా చేయలేకపోయింది ఇంకా పూర్తిగా. ఈ టైంలో నిజానికి అది మార్చేసి ఇంకొక యోగి ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చారంటే కనుక నిజంగా కంటిన్యూటీ ఉంటుందా? ఐ డోంట్ థింక్ సో. ఇప్పుడప్పుడే అట్లా కనిపించట్లేదు. ఇంకొక పాయింట్ ఉందండి ఇక్కడ, యోగి నేను ఎవరు అవుతారు ఎవరు అనేది అనేక విషయాలు మనం డిస్కషన్లోకి తీసుకురావడానికి మన ఇద్దరం మాడుతున్నాం కదా జనరల్గా వ్యూవర్స్ కోసం. నేను ఏదో యోగిని కాదన్నట్టు లేకపోతే అమిత్ షాని అవునన్నట్టు కాదు కదా మనం అనుకుంటున్నది, మనం జస్ట్ పాయింట్స్ మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు 2029కి $5 trillion ఎకానమీ అవ్వాలి అన్నది అనేది, థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవుతుంది అనేది. థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అని అంటే నిజానికి ఇంటర్నేషనల్ పెద్ద పెద్ద కంపెనీస్ కానివ్వండి, వ్యాపారవేత్తలు కానీ ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్ అవుతాయి, ట్రేడ్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది, ఎకానమీ చాలా ముఖ్యమైన విషయం అవుతుంది. సో ఎదుగుతున్న క్రమంలో ఆస్పిరేషన్స్ని ఫిల్ చేయడం, కరెక్ట్గా దానికి తగ్గ స్కిల్ సెట్ని తీసుకురావడం, దానికి తగ్గట్టుగా ఈ దేశాన్ని మౌల్డ్ చేయడం, ఇవన్నీ ఉంటాయి. అప్పటికి నాకు అనిపించేది మళ్ళీ ఆ సిస్టంలో ఒక కొత్త పాత్రని తీసుకురావడం అనేది ఏమో అక్కడికి అదేదో కొంచెం ఇబ్బంది అవుతుందేమో దానికంటే. అండ్ ఇంకోటి యూపీకి కూడా ఆయన అవసరం ఎక్కువనే ఉంది, అండ్ ఏజ్ కూడా తక్కువే ఉంది. సో 52 అంటే ఏందండి, ఇంకొక 10 yearsకి నెక్స్ట్ టర్మ్కి కావచ్చు, బట్ నాట్ నౌ. అంటే ఇమీడియట్గా దీంట్లోకి వస్తుందా అనేది నా డౌట్. ఇంకోటి సివిలైజేషనలా డెవలప్మెంట్ అనంటే అఫ్ కోర్స్ నేను బ్లంట్గా చెప్తాను, దీన్ని యాక్సెప్ట్ చేస్తారో చేయరో ప్రజలు, కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సివిలైజేషనల్ ఆస్పెక్ట్స్ వాళ్ళ ప్రయారిటీ లిస్ట్లో పెద్దగా లేవనే చెప్పాలి. ఏమన్నా కావచ్చు అంటే సివిలైజేషనల్ ఆస్పెక్ట్స్ అంటే నేను కోర్ ఇష్యూస్లోకి వెళ్ళి వాటి మీద మనం కోర్స్ కరెక్షన్స్ చేయించడం కానీ, మనము మన ఆప్టిక్స్ వైజ్ సివిలైజేషనల్ ఎథోస్ని బాగా నరేంద్ర మోదీ గారు ప్రెజెంట్ చేస్తున్నారు. ఆప్టిక్స్లో అద్భుతంగా జరుగుతుంది. అంటే
బయటకి ఒక పిక్చర్ వేసాడు. అది కూడా చేయలేదు లేండి. 70 ఏళ్లలో ఏ ప్రధానమంత్రి విభూతి రాసుకొని తిరిగాడు నిజంగా మాడితే? అది కూడా అవసరమే. ఎక్కడికైనా యునైటెడ్ నేషన్స్కి వెళ్ళినా ఇంకోటికి వెళ్ళినా భగవద్గీతను వాళ్ళకి గిఫ్ట్ ఇస్తున్నాడు, వాళ్ళకి చెప్తున్నాడు. ఆప్టిక్స్లో సివిలైజేషన్ని చాలా గొప్పగా ప్రజెంట్ చేస్తున్నాడు. అదే కొత్త నిజానికి. కోర్స్ కరెక్షన్స్ లోపలికి వెళ్ళి హిందుత్వ అంశాలని వెలికి తీసుకురావడం, వాటిని ఇంప్లిమెంటేషన్లో చూపించడము, అండ్ ఇంకా అంటే గనక హిందువులను ప్రొటెక్ట్ చేసే విధంగా చట్టాలు తీసుకురావడము, హిందువుల మీద దాడి జరిగితే ఊరుకోలేని ఒక పరిస్థితిలోకి తీసుకురావడము, ఇవన్నీ ఇంకా రాలే. ఇవన్నీ ప్రయారిటీ లిస్ట్ లో కూడా లేవు. మేబీ సమయం కూడా రాలేదేమో అనిపిస్తోంది. సివిలైజేషనల్ ఆస్పెక్ట్స్, ఆ కోర్ కల్చరల్ ఇష్యూస్ లోకి వెళ్ళడం మనం చూస్తే, కల్చర్ అండ్ టూరిజం మినిస్ట్రీలు కావచ్చు, లేకపోతే కల్చర్ కి సంబంధించి మనం ఆలోచిస్తే, మనం పూర్తిగా మన భారతీయతని ఇంకా లోతుల్లోకి వెళ్ళి చాలా అంశాలని మనం తీసుకొని ఆ విజ్ఞానము, ఆయుర్వేదము, వీటన్నిటి మీద జరగాల్సినంత పని అయితే ఏం జరగలే. బట్ ఎస్, డిస్కషన్ మొదలైంది అండ్ ఎకానమీ బిల్డ్ అవుతుంది. ఈ ఎకానమీ ఫస్ట్ పెరిగిన తర్వాత, మనిషి కడుపు నిండిన తర్వాత సివిలైజేషన్, ఆర్ట్స్, కల్చర్ వస్తాయండి జనరల్గానే. బాగా కడుపు నిండిన తర్వాత నేను కూర్చొని హ్యాపీగా డ్రాయింగ్ చేసుకోగలుగుతా. సృజనాత్మకత, క్రియేటివిటీ బయటకు వస్తుంది. అవసరాలు ఫస్ట్ చూసుకోవాలి మనం. ఫస్ట్ ఈ ఎకానమీ బిల్డ్ చేసే క్రమంలో ఉన్నారు. ఇది నిజానికి కల్చర్, ట్రెడిషన్స్, లేకపోతే భారతీయ సివిలైజేషను, ఇవన్నీ నాకు తెలిసి ఇంకా జరగాల్సినంత అవి జరగాలి. అదే అసంతృప్తి కూడా చాలా మందికి ఉంది. సో అది దానికి టైం వస్తుందేమో అని నేను కూడా ఎదురు చూస్తున్నాను. బట్ మీరు అన్నట్టుగా ఇప్పుడు సివిలైజేషనా లేకపోతే డెవలప్మెంటా అని అంటే, ఈ రోజైతే ప్రయారిటీలో డెవలప్మెంటే కనబడుతోంది. సబ్కా సాత్ సబ్కా వికాస్, ఇదే వాళ్ళ ఈ రోజు ప్రయారిటీలో కనబడుతోంది. చూద్దాం. సో ఫేర్ ఎనఫ్. సో అట్లయితే ఇప్పుడు మీరు అనేది పొలిటికల్గా వచ్చేసరికి ఒక అమికబిలిటీ అంటే అనేది ఉంటే కానీ మనకు ఒక పొలిటీషియన్, ఒక మెయిన్ లీడర్ అనే వాళ్ళు బయటికి రారు. అలాగే సివిలైజేషన్కి వచ్చేసరికి అటువంటి టైం ఇంకా అన్ని అనుకూలంగా లేదు ఫుల్ ఆన్ సివిలైజేషన్ వెళ్ళడానికి. దానివల్ల మేబీ కంప్లీట్గా 100% వెళ్ళలేకపోతున్నారేమో అనేది ఒకటి మీరు అన్నారు. బట్ ఎనీవే, సో మీరు విన్నారు. యాక్చువల్లీ ఒక విషయం ఉంది ఇందులో. పొలిటికల్ అమికబిలిటీ అన్నప్పుడు, పొలిటికల్ అమికబిలిటీ సాఫ్ట్గా మాకు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే వ్యక్తి అయి ఉండాల్సిన అవసరం లేదు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే వ్యక్తి కాదు నేను చెప్పేది. అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తి కాదు, అందరూ కాన్వర్స్ చేయగలిగే వ్యక్తి, వెళ్ళి మాట్లాడగలిగే వ్యక్తి, కూర్చొని సెటిల్ చేసుకోగలిగే ఒక సిస్టమాటిక్ వ్యక్తి అవసరం అవుతాడు. అండ్ అది నెగటివ్ గా చూడాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కడైనా ఉంటది, ఇది ఎక్కడైనా ఉంటది. ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ ఇంకొక పొలిటికల్ పార్టీలో ఒక నాయకుడు జాయిన్ కావాలనుకోండి. ఒక నాయకుడు వెళ్ళి ఒక పార్టీలో జాయిన్ కావాలండి. జాయిన్ కావాలంటే ఎవరో ఒక కాంటాక్ట్ ఉండాలి కదా, ఒక మనిషిని కలిసే వ్యక్తి కావాలి కదా. నాకు ఈ మనిషి ఆ మనిషిని కలిస్తేనే కదా అయ్యేది. ఆ మనిషికి అసలు ఇష్టమే లేదనుకోండి కలవడానికి, ఈయన జాయిన్ అయ్యాడుగా. అంటే నలుగురిని కలిసే డెసిషన్ మేకర్ అయి ఉండాలి. కలవడానికి అంటే పర్వాలేదు, నువ్వు నాకేం శత్రువు కాదు, నువ్వు నాకేం దూరమైన వ్యక్తివేం కాదు, ఇట్స్ ఓకే, నువ్వు నాతో కలవచ్చు, మనం కలిసి పని చేయవచ్చు అనగలిగే వాతావరణం ఉన్నప్పుడే కదా మీరు అసలు కలుస్తారు. ఇలా అనగలిగే ఒక వాతావరణము బిల్డ్ చేసిన వ్యక్తి అమిత్ షా అని నా అభిప్రాయం, అంతే, నథింగ్ ఎల్స్. ఫేర్ ఎనఫ్. థ్యాంక్ యూ అండి సాయి కృష్ణ. థ్యాంక్ యూ. సో మీరు ఇవాళ విన్నారు కదా కన్వర్జేషన్. అలాగే మీరు కూడా కమెంట్ చేయండి మీ ఒపీనియన్స్ ఏంటో. డెఫినెట్గా దాంట్లో మాకు నెక్స్ట్ డిస్కషన్ రిలవెంట్ ఉన్నది కూడా వీ విల్ టేక్ ఇట్ అప్. ఇన్ఫాక్ట్ మీ కమెంట్స్ ద్వారానే మేము నెక్స్ట్ డిస్కషన్ అనేది ఏమి ఉండాలని కూడా నిర్ణయిస్తున్నాం. సో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, నమస్తే అండ్ జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.